దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం శ్రీరామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. பொங்கும் பரிவாலை வெள்ளி புத்தூர் லக்ஷ்மீ சரணலாட்சாங்க சாட்சி ஸ்ரீவத்ச வக்ரசே க்ஷேமங்கராய சர்வேஷாம் ஸ்ரீரங்கேஷாய மங்களம் ஸ்ரீயக்காந்தாய கல்யாண நிதயே நிதயேர்த்தினாம் ஸ்ரீ வெங்கட நிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம் అస్తు శ్రీ స్తనకస్తూరి వాసనా వాసితో రసే శ్రీ గిరినాథాయ దేవరాజాయ మంగళం. నిత్య కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ఆరాధన, అష్టాక్షరి మంత్రజపం, నిత్య పూర్ణాహుతి, పెరుమాళ్ల ఆరాధన, సేవాకాలం, హోమాలు కొనసాగాయి. జయం జయం రామానుజ జయం జయం రామానుజ జయం జయం రామానుజ. తర్వాత భక్తులకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి స్వయంగా తీర్థాన్ని అనుగ్రహించారు. తీర్థగోష్ఠి పూర్తయ్యాక గరుడ సేవలో వేంచేసిన పెరుమాళ్లకి సామూహిక తిరుమంజన సేవలు జరిగాయి. గోవిందా పుష్పాంజలిధరో భూత్వా భగవంతం ప్రార్థయేత్. 18 మంది పెరుమాళ్లకి ఒకే వేదిక మీద తిరుమంజన సేవలు జరగడం సమతా స్ఫూర్తి కేంద్రంలో ప్రత్యేకం. రామానుజ జయయతి రాజా జయ కేశవ సుత ఉడయవరే జయ జయ రామానుజ జయయతి రాజా జయ కేశవ సుత ఉడయవరే జయ జయ రామానుజ జయయతి రాజా జయ కేశవ సుత ఉడయవరే జయ జయ రామానుజ జయయతి రాజా. గోవిందా ధిక్రాభున్నాకారిషం జిష్ణోరశ్వస్య భాజినః సురభినో ముఖాకరత్ప్రణ ఆయోగోషితారిషత్. ఇదో చూడముచ్చటైన దృశ్యం. కేవలం ఈ సమతామూర్తి క్షేత్రంలోనే ఇలాంటి అద్భుతాలను చూసే భాగ్యం కలుగుతుంది. राजमहनीय तेजा आचन्द्रतारार्कमाचार्य देवा वर्धतां यति राजमहनीय तेजा
पुरुषः सहस्राक्ष सहस्रपाद स भूमिं विश्वतो भृत्वा अद्य तिष्ठत्तसाङ्गुलं पुरुष एवेदगो सर्वं यद्भूतं यच्च भूयं भूतामृतत्वस्य जानः आनो गोत्रादर्द्रे गोपतेगा समस्मभ्यक् सनयो यन्तु वाचा విశేషోత్సవాల్లో భాగంగా మొదట గద్యత్రయ పారాయణం జరిగింది. ఐశ్వర్యం, సంపదలు, సుఖశాంతులు చేకూర్చే ఈ గద్యత్రయ ఆవిర్భావానికి ప్రత్యేకత ఉంది. రంగనాథుడు ఏడాదిలో ఒక్కసారే అమ్మవారి సన్నిధికి వెడతాడు. అది అమ్మవారి పుట్టినరోజు నాడు. అంటే ఉత్తర ఫల్గునితో కూడుకున్నటువంటి ఫాల్గుణ మాసంలో అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగింది. అమ్మవారి పుట్టినరోజు అని అంటారు. దానికి ఉత్తర పంగుని అని పేరు. ఈ ఉత్తర పంగుని అమ్మవారి పుట్టినరోజుని పురస్కరించుకొని రంగనాథుడే స్వయంగా అమ్మవారి సన్నిధికి వేంచేస్తాడు. రామానుజుల వారు శ్రీరంగం వచ్చి రామానుజుల వారు ఆ ఇరువురు ఒక చోట చేరి ఉండేటటువంటి ఆ చేరిక, దానికి చేర్తి అని అంటారు, ఆ చేరికని. అప్పుడు వారిని ప్రామాణికులుగా, ఆధికారిక వ్యక్తిగా, ఆలయాన్ని సంస్కరించగలిగిన యోగ్యులుగా అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ అంగీకరించారన్నమాట. రామానుజుల వారి యొక్క ప్రతిభకి ఒక గీటురాయిగా ఉండేటటువంటిది ఈ గద్యత్రయం. రామానుజుల వారు స్వయంగా రచించిన వాటిని మనం కూడా చదువుకున్నటువంటి, అనుసంధానం చేసిన ఒక తృప్తి, రామానుజుల వారి యొక్క ప్రీతి మనకి లభిస్తుంది. అందుకోసమనే ఈ గద్యత్రయ పారాయణ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. లక్ష్మీ పూజ, గద్యత్రయ పారాయణం భగవద్ రామానుజులు శ్రీరంగంలో వేంచేసి ఉన్న రోజుల్లో మొట్టమొదటిగా జరిగింది. సైన్యనాథో వా శ్రీపతిర్వేది సాత్వికైః వితర్క్యాయ మహాప్రాజ్ఞైర్భాష్యకారాయ మంగళం. बोल भाष्यकार रामानुज स्वामी जी महाराज की जय. పాల్గొన మాసంలో వచ్చే ఉత్తర పాల్గొని నక్షత్రం గోదాదేవి అమ్మవారి తిరునక్షత్రం. ఆ రోజు శ్రీరంగనాథుడు ప్రాకారాలన్నీ దాటుకొని శ్రీరంగనాయకి దగ్గరకు వేంచేసి ఆమెతో కలిసి భక్తులకు దర్శనమిస్తాడు. దాన్నే సేట్టి ఉత్సవమని అంటారు. అమ్మతో చేరి స్వామి దర్శనమిచ్చే ఉత్సవం అన్నమాట. పాల్గొన మాసంలో జరిగే ఉత్సవం కనుక పంగుని ఉత్సవం అంటారు. ఆ సందర్భంలో భగవద్ రామానుజులు ఆ దివ్య దంపతుల సాన్నిధ్యాన్ని ఆర్తితో సేవిస్తారు. అప్పుడు అనర్గళంగా స్తోత్రం వారి నోటి వెంట వస్తుంది. అది గద్య రూపంలో ఉండడంతో శరణాగతి పూర్వకంగా వెలువడిన గద్యం కనుక శరణాగతి గద్యం అని ప్రసిద్ధి చెందింది. అంత్యకాలే స్మృతిర్యాతు తవ కైంకర్యకారితా తామేనాం భగవన్నద్య క్రియమాణాం కురుష్వ మే. इति श्री भगवद् रामानुज विरचिते గద్యత్రయే శరణాగతి గద్యం సంపూర్ణం. గద్యము అంటే వచన రూపంలో ఉండేది. పద్యము అంటే శ్లోకం, అంటే
4 పాదాలతో పాదానికిన్ని అక్షరాలు అన్న నియమం కలిగి ఉంటుంది. భగవద్ రామానుజులు భావనా పరంపర ఈ నియమాలకు అతీతంగా ఒక ప్రవాహంలా వచనంలా వెలువడి గద్యమైంది. తర్వాతి కాలంలో ఈ శరణాగతి గద్యనే మరికొంత సంక్షిప్తం చేసి శ్రీరంగ గద్యగా అందించారు. చిదచిత్పర తత్వానాం తత్వయాథాత్మ్య వేదినే రామానుజాయ మునయే నమో మమ గరీయసే. స్వాధీన త్రివిధ చేతనా చేతన స్వరూపస్థితి ప్రవృత్తి భేదం క్లేశకర్మాద్యశేషసే అసంస్పృష్టం. తరువాత శ్రీ వైకుంఠనాథుని పరంగా శ్రీ వైకుంఠ గద్యాన్ని అనుగ్రహించారు. ఈ మూడింటిని కలిపి గద్యత్రయం అన్నారు పూర్వాచార్యులు. యామునార్య సుధాంబోధిం అవగాహ్య యథామతి ఆదాయ భక్తి యోగాఖ్యం రత్నం సందర్శయామ్యహం. స్వాధీన త్రివిధ చేతనా చేతన స్వరూపస్థితి ప్రవృత్తి భేదం క్లేశకర్మాద్యశేష దోషా సంస్పృష్టం. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో గద్యత్రయ పారాయణం జరిపారు. 3 గద్యత్రయాలు శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, శ్రీ వైకుంఠ గద్యాలను పారాయణం చేశారు. శ్రీరామానుజాచార్యులు రచించిన పారాయణలతో భక్తులు పరవశించారు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. అమృత స్నానం సమర్పయామి. ప్లోతవస్త్రం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి. మరొకటి తీసుకుని దాన్ని చక్కగా అమ్మవారికి అలా చుట్టూ పేర్చండి. అలాగా సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ఈ లక్ష్మీ పూజను నిర్వహించారు. ఈసారి శుక్రవారం రోజు లక్ష్మీ పూజ రావడం విశేషం. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. తాంబూలం సమర్పయామి. తల వంచి నమస్కరించండి అమ్మవారి దగ్గర. మనం చేసిన పూజ లోకాలకి క్షేమం కలిగించాలి. కేవలం మనకే కాదు, అందరికీ శుభం కలగాలి. बोल लक्ष्मी नारायण भगवान की,
రామానుజ స్వామీజీ మహారాజ్ కి జై శ్రీమన్నారాయణ. సమతా కుంభ ఉత్సవాల్లో గరుడ వాహనాలకు ఒక ప్రత్యేకత ఉంది. గజ తురగ శేషాది వాహనాలతో రోజుకొకటి అధిరోహించి భగవంతుడు దర్శనమిస్తాడు. దానిలో ఆంతర్యం జీవరాశులన్నిటికీ తానే ఆధారమని తెలియజేయడానికే అంటారు. ఈ వాహన సేవలన్నింటిలో గరుడ వాహనానికి ఒక ప్రత్యేకత ఉంది. పరమాత్మ ఏ వాహనాన్ని అధిరోహిస్తున్నా విష్ణు నిజవాహనమైన గరుత్మంతుణ్ణి అందులోకి ఆహ్వానిస్తారు. గరుడపై వేంచేసిన విష్ణువును దర్శిస్తే ఎంతో ఆనందాన్ని పొందుతారని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. बोल सीतारामचंद्र महाराज की जय रामानुज स्वामी जी महाराज की जय. భగవద్ బంధువులారా, దివ్య సాకేత క్షేత్రంలోని శ్రీరామచంద్రుడు కూడా గరుడ వాహనారూఢుడై మనకి దర్శనమిస్తున్నాడు. బోల్ సీతారామచంద్ర మహారాజ్ కి जय. बोल राजा रामचंद्र महाराज की जय. हरी है स्वामी, हरी है. राजाधिराज सीतापति श्रीरामचंद्र गोविंदा गोविंदा. शेषोवा संजनाथोवा श्रीभद्रवेति सात्विकैः विदर्ग्यायमाप्राज्ञे भाष्यकाराय मंगलम्. నా తండ్రి రావయ్య దశరథ కుమార చినజీయరు స్వామి కొలువు దేవేరా. నా తండ్రి రావయ్య దశరథ కుమార చినజీయరు స్వామి కొలువు దేవేరా. నా తండ్రి రావయ్య, నా తండ్రి రావయ్య, నా తండ్రి రావయ్య. సుమారుగా కలియుగ ఆరంభంలో, కలియుగానికి పూర్వం కూడా ఈ దివ్య దేశాలు ఉన్నాయి. మనం విన్నాం శ్రీరంగం లాంటి క్షేత్రాలైతే త్రేతాయుగంలో ఏర్పడ్డాయి. విభీషణుడు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశాడు. దర్భశయనము తిరుపుల్లాణి అనే దివ్యక్షేత్రం, దశరథుడే అక్కడికి వెళ్ళి తన పుత్రకామేష్టి చేయడానికి పూర్వం అక్కడ ఆరాధన చేశాడు అని మనకి చరిత్ర చెప్తోంది. మనం దర్శనం చేసుకునే దివ్య దేశాల్లో అత్యధికం అంతా కూడా ఉత్తర భారతానికి సంబంధించినటువంటి దివ్య దేశాలు. దక్షిణానికి కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఎక్కువ అన్నీ కూడా ఉత్తర భారతానికి సంబంధించినవి. కొన్నిటికి పేర్లు మారిపోయాయి. ఆదిశంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన, తత్వం అద్వైత తత్వం, కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి. ఎందులో మనం చూసినా శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లగుద్ది చెప్పినట్టు ఉంటుంది. அன்னாயர் குலக்குடியோடு அணிமாமலர் மங்கஜடு அன்பலவி அவனர்க்கு என்னானும் இரக்கமில்லாதவனுக்கு உறைவிடுமாவது இரும்பொடில் சோழ் நன்னாய புனல்லரஜோர் திருவாலி குடந்தை தடந்திகள் கோமலநகர் நின்னான் இருந்தான் கிடந்தான் நடந்தார் கிட மாமலையாவது நீர்மலையே. 108 పెరుమాళ్లని గరుడలపై ఒకేసారి సేవించే శక్తి సామాన్యులకు లేని కారణంగా 6 రోజుల ఉత్సవంగా దీనిని విభాగం చేశారు.
రోజుకి 18 మంది పెరుమాళ్ల చొప్పున 6 రోజుల్లో 108 మంది పెరుమాళ్లకి ఈ గరుడ వాహన సేవ జరిపిస్తున్నారు. శ్రీమన్నారాయణుడా శ్రీమన్నారాయణుడా శ్రీ వైష్ణవ తత్వాన్ని బోధించే గురుడా. மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீரெமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குரல் விளக்கம் செய்த தாமோதரனை துயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது. జయ రామానుజ జయయతి రాజా జయ కేశవ సుత ఉడయవరే జయ. జయ రామానుజ జయయతి రాజా జయ కేశవ సుత ఉడయవరే జయ. జయ రామానుజ జయయతి రాజా జయ కేశవ సుత ఉడయవరే జయ. జయ రామానుజ జయయతి రాజా జయ కేశవ సుత ఉడయవరే జయ. 108 దివ్యదేశ క్షేత్రాలని మనం చక్కగా సేవించుకున్నాం. ఈ పూటతో పరిపూర్ణమైంది. ఇప్పుడు ఒక అద్భుతమైన సన్నివేశం. 108 పెరుమాళ్లను ఇంత అందంగా అలంకరించి అందించినటువంటి మహనీయులను ఒకసారి సత్కరించుకుందాము. రండి 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 జనులారా కదలి రండి, రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల పాల్గొనండి. రండి రండి రండి. మన ఆలయ ప్రధాన అర్చక స్వామి వారు రఘుదత్త స్వామి వారికి కూడా శ్రీమాన్ రామేశ్వరరావు గారు మాలని షాలు సమర్పించవలసింది అని సూచిస్తున్నాం. సీతా లక్ష్మణ సంప్రీత సేదసే నిత్యమంగళం రఘునాథాయ నాథాయ శ్రీమత్కోదండధారిణే ధర్మోద్ధరణధీరాయ మంగళం గుణశాలినే. నేను నాదను భావములల్లా ముదరంట గమన వెదురేట్టు 8వ రోజు ఉత్సవంలో 7వ తారీఖు నాడు వస్తోంది. ఆ రోజు సాయంకాలం ఒక విశేషోత్సవం జరుగుతుంది. అదేంటంటే భగవంతుడు తెప్పోత్సవాన్ని చేస్తాడు. 7వ తారీఖు నాటి సాయంకాలం మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రక్కన ఉండేటటువంటి తోటలో, అక్కడ అందమైనటువంటి చెరువులో, పుష్కరిణిలో ఈ తెప్పోత్సవం జరగబోతోంది. మనందరం కూడా దాంట్లో పాల్గొందాం, స్వామిని దర్శిద్దాం. మన హృదయాల్లో కూడా స్వామిని స్థిరంగా మన విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉండగలిగేట్టుగా ఏర్పాటు చేసుకుందాం. అందరం కలిసి పాల్గొందాం. జై శ్రీమన్నారాయణ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ శనివారం ఉదయం ఆచార్య వరివత్య, సాయంత్రం తెప్పోత్సవం ఉంటుంది. వైష్ణవ తత్వపు వన్నెలు దిద్దిన రామానుజుల వారు, వీరికి శిష్యులు కారణ జన్ములు చిన్న జీయరు వారు. వైష్ణవ తత్వపు వన్నెలు దిద్దిన రామానుజుల వారు, వీరికి శిష్యులు కారణ జన్ములు చిన్న జీయరు వారు. వేదధనిక వేదమేనాడు చూపని ప్రేమ స్వరూపులు వీరు. లోక శాంతి కొరకు శ్రీ మహావిష్ణువు యాగమునే చేసినారు. జ్ఞానంబుతో నిండే గీతా జ్యోతిని తెలిపి బోధించువారండి వీరు. జ్ఞానంబుతో నిండే గీతా జ్యోతిని తెలిపి బోధించువారండి వీరు. మానవ కోటిని తరింపజేసేది హరినామమన్నారు వీరు. మన జీయరు స్వామి వారు. మానవ కోటిని తరింపజేసేది హరినామమన్నారు వీరు. మన జీయరు స్వామి వారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.